హలో ఆల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట ఏంటంటే మేమైతే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్లో బోనం చేద్దామని మొక్కుకున్నాం అనమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడం కోసం అయితే వెళ్తున్నాము. సో బోనం చేయడం కోసం అయితే ఆ రైస్ అయితే వండుతున్నాం అనమాట. సో ఇక్కడే బెల్లం అన్నం వండుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంట్లోనే వండుతున్నాము. అండ్ మా అత్తమ్మ స్నానం చేసి ఆయన దీపం పెడుతుంది. అండ్ మా బాబు కూడా మా హస్బెండ్ రెడీ చేస్తుంది అనమాట. సో ఎర్లీ మార్నింగే వెళ్దామని అయితే డిసైడ్ అయినాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి బోనం చేసుకొని అన్నీ అయిపోయే వరకు ఎట్లాగో ఈవినింగ్ అవుతుంది అనమాట. సో ఎండ కూడా ఉంది కొంచెము, అండ్ వాతావరణం కూడా బాగాలేదు కదా. సో మా బాబు అంతసేపు సపోర్ట్ చేయడు ఇంకా అని చెప్పేసి మార్నింగే వెళ్ళినాం అనమాట. సో మేమైతే ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకోవాలి అని ఫస్ట్ అయితే అట్లా ప్లాన్ చేసుకున్నాము. కానీ మా బాబుతోనైతే అది వర్కౌట్ కాదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయిపోయినాం అనమాట. జస్ట్ బోనం చేసేసి ఇంక ఇంటికి వచ్చి వండుకుందాంలే అనేసి అనుకున్నాము. సో ఇంకా రెడీ అయినాము అందరము అండ్ బయలుదేరుతున్నాము. మా ఇంటి నుంచి అయితే ఒక 40 minutes అలా జర్నీ అయితే ఉంటుంది అనమాట. సో నేను మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య అండ్ మా మామయ్య మా బాబాయ్ అయితే వెళ్తున్నాము. సో చెప్పాను కదా మా బాబు మొక్కు తీర్చుకోవడం కోసం అని చెప్పేసి. ఇంకా అక్కడైతే మంగళవారం అండ్ సండే రోజే బోనం చేస్తారు. బోనం అయినా ఏదైనా చాలా రష్ ఉంటుంది. మా బాబు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో అసలు. కార్లో పెట్రోల్ లేదు అని చెప్పేసి అయితే మధ్యలో ఒక దగ్గర ఆపుకొని పెట్రోల్ అయితే ఊహించుకున్నాము. అండ్ తర్వాత అంశాపూర్ దగ్గరలో రామ్దాస్ హోటల్ అని చెప్పేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపినాము. అండ్ మా అత్తమ్మ మా మామయ్య ఉండలేరు కదా ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేయించినాము. అండ్ మా అత్తమ్మ ఇడ్లీ తీసుకుంది, మా మామయ్య అయితే పూరి తీసుకున్నాడు. అండ్ నేను మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్లో ఉన్నాము. సో బోనం చేసిన దాకా ఏం తినొద్దు అనేసి అయితే మొక్కుకున్నాం అనమాట. సో అందుకని ఫాస్టింగ్లో ఉన్నాము. వీళ్ళు ఉండలేరు కాబట్టి వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేయించినాం. అండ్ మా బాబుకేమో ఇంట్లోనే ఫుడ్ ఆల్రెడీ కుక్ చేసుకొని బాక్స్ అయితే పెట్టుకొని తీసుకొని వచ్చిందనమాట. అండ్ కార్లో కూర్చొని తినిపించేసిన తనకి. ఇంకా ఇక్కడ ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అని అంటే ఈ హోటల్లో అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది మనకి. అన్నీ మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎలా ఉంటుంది టిఫిన్స్ సేమ్ అట్లనే ఉంటాయి అన్నమాట. బయట ఇక్కడ మెయిన్ రోడ్లో అంత బాగా ఉన్నా కూడా అక్కడికే వెళ్ళినాం అనమాట. అండ్ ఎప్పుడైనా మేము టిఫిన్ చేయాలి అని అనుకుంటే ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అనిపిస్తే అక్కడైతే చేస్తామన్నమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్, ఇంట్లో ఫుడ్ లాగానే ఉంటుంది. అండ్ అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయలుదేరినాము. అండ్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిన తర్వాత ఇక్కడైతే ఒక అరుగు మీద అయితే చాప వేసుకున్నాం అనమాట. సో ఎక్కడ పార్కింగ్ చేసుకొని ఏ చెట్టు కింద కూర్చోవాలన్నా కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ ఫంక్షన్ హాల్స్ కూడా మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట. మాకైతే ఫంక్షన్ హాల్ అవసరం లేదు కదా. సో ఎక్కడ ఒక చిన్న చెట్టు కింద కూర్చొని బోనం పూజించుకొని ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోవడమే కదా అని చూస్తే ఎక్కడ ప్లేస్ లేదు, అంత జనం ఉన్నారు. అండ్ ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఆ లాస్ట్కి ఒక అతన్ని రిక్వెస్ట్ చేసి అయితే ఇక్కడ చాప అయితే వేసుకున్నాము. అంటే నార్మల్గా ఫస్టే వేసుకున్నాం రాగానే, మాకు తెలియక అక్కడ వేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ వేసుకోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూడా డబ్బులు పే చేయాలి అని చెప్పేసి ఎవరో ఒకరు వచ్చి అడుగుతూనే ఉన్నారు. 500 పే చేయండి, 1000 పే చేయండి, రెంట్ కట్టాలి, ఊళ్ళ మీద కూడా రెంట్కి ఇస్తారంట. సో ఇంకా మమ్మల్ని తొందరగా ఖాళీ చేయమన్నారనమాట. 5 minutes అండి, 10 minutes బోనం జస్ట్ రెడీ చేసేసుకొని వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండము అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారు. అది కూడా
తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు తర్వాత బోనం అయితే మా అత్తమ్మ అయితే రెడీ చేసింది. అండ్ రెడీ చేసేసుకొని ఒక ఇస్తరాకులు అట్లా ముగ్గు వేసేసి పెట్టేసినాము. అండ్ ఇక్కడైతే బియ్యం కలుపుతున్నాం అనమాట. సో 5గురు అయితే చేతులు పెట్టాలి కదా. సో మా అత్తయ్య, నేను, మా హస్బెండ్, ఇంకా మా మామయ్య, ఇంకొక ఆమె పక్కన ఉంటే ఆమెను తీసుకొచ్చి 5గురం అయితే చెయ్యి కలిపి మొత్తం వడి బియ్యం అయితే రెడీ చేసినాం అని చెప్పేసి అయితే మొక్కుకున్నాం అనమాట. అందుకే వెండి కళ్ళు కూడా తీసుకొచ్చినాం మేము. అండ్ వడి బియ్యం పోయడానికైతే బియ్యం తీసుకున్నాము. అండ్ అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి అయితే బియ్యం కలుపుకున్న అక్కడ ఏది కొనాలన్నా చాలా కాస్ట్ అనమాట. సో మేమైతే అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చినాం. కుంకుమ, పసుపు అవన్నీ కూడా, ఆయిల్ కూడా. అండ్ ఈ వడి బియ్యంలోకి అయితే తమలపాకులు కావాలి. అండ్ 5 కుడుకలు, అండ్ 5 వక్కలు, అండ్ 5 ఖర్జూరాలు, అండ్ 5 పసుపు కొమ్ములు అనమాట. సో తమలపాకులు 5 పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. మా అత్తమ్మనైతే చూడండి బియ్యంలో ఎట్లా పెట్టాలో చూపిస్తుంది. సేమ్ అట్లా రెండు తమలపాకులు తీసుకొని అందులో ఒక కుడుక పెట్టి, ఒక కుడుకలో ఒక ఖర్జూర, ఒక పోక చెక్క, అండ్ ఒక పసుపు కొమ్ము వేసి అట్లా అరేంజ్ చేసుకొని అందులోనే వెండి కండ్లు కూడా పెట్టేసినాం అనమాట. సో ఇట్లా అరేంజ్ చేసేసుకోవాలి బియ్యానికైతే. అండ్ అమ్మవారికి అయితే చీర, బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి కాబట్టి తీసుకొచ్చినాము. కొబ్బరికాయ, అగరబత్తీలు, అండ్ పసుపు కుంకుమ కూడా తీసుకొచ్చినాము. సో మనకు పొడి బియ్యం పోయడానికైతే ఇవైతే కావాలన్నమాట. ఇప్పుడు చూపించినాం కదా, చీర అండ్ బ్లౌజ్ పీస్ కూడా, అండ్ వడి బియ్యం పోయడానికి ఏమేమి కావాలో చూపించిన కదా, సేమ్ అవైతే తెచ్చుకోండి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఒక ట్రాన్స్జెండర్ని పిలిపించి ఆమెకి మనీ ఇచ్చి మరి మా బాబుకి అయితే దిష్టి తీపించుకుంటున్నాను అనమాట. సో మా ఆయననైతే ఇట్లాంటివి బాగా నమ్ముతాడు. వాళ్ళు కొంగుతో ఇట్లా దిష్టి తీస్తే చాలా మంచిది, అండ్ దిష్టి కూడా ఏదైనా ఉంటే పోతుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నమ్ముతాడు అనమాట. ఎప్పుడైనా ఇట్లా ఎక్కడ కనపడ్డా కూడా పిలిచి మరి వాళ్ళకైతే డబ్బులు ఇస్తాడు. ఆయన అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతాడు అనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా మనకు మంచిది, అండ్ కల్మషం లేకుండా బ్లెస్సింగ్ ఇస్తారని అయితే నమ్ముతాడు. చూడే మంచిగా వచ్చిందా నీళ్ళు వచ్చి మొక్కున్నానా డ్రెస్ కొన్ని పోయినా సగం పోయినా నానచ్చదా కాదు ఇంకా తిరగద్దు చందమా చూడండి ఎంత వస్తుందో అసలు. మేమైతే సండే రోజు వచ్చినాం అనమాట. సో మా హస్బెండ్కి ఆ రోజే పాజబుల్ అని వచ్చినాము. ఇక్కడైతే ఒక పుట్ట కూడా ఉంది. అండ్ చూడండి ఎల్లమ్మ తల్లి ఎంత ముద్దుగా ఉందో అసలు. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేసి అయితే గుడి దగ్గర అమ్మవారికి అయితే ఇంకా బోనం అయితే ఎక్కించినాము. అండ్ ఇక్కడ కూడా మనీ తీసుకుంటారు బోనం ఎక్కియనికి. అండ్ ఒడి బియ్యం పోయనికి కూడా మనీ తీసుకుంటారు అనమాట. ఎక్కడ చూసినా మనీ 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 ఫుల్ మనీ వసూలు చేస్తారు అసలు. ఇంకా బోనం అయితే ఎక్కిచ్చేసినాము. ఇంకా చుట్టూ మొత్తం ఏదైనా మొక్కులు ఉంటే ముడుపులు అయితే కట్టిరు చూడండి. ఆ ముడుపులు అన్నీ చూసిరు కదా. అండ్ ఇక్కడైతే ఒడి బియ్యం పోస్తున్నాం అనమాట. అయితే వేరే వాళ్ళది ఇది, వాళ్ళు పోసినాక మేము పోయాలి. వెయిట్ చేస్తున్నాం అనమాట.
వడి బియ్యం పోయినకి కూడా ఇక్కడైతే డబ్బులు అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే అడుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. ఇక అడుక్కునే వాళ్ళు అయితే డబ్బులు ఇవ్వమని ఎమ్మడి తలుగుతున్నారు. అసలు అయితే ఎంత కోపం వస్తుందో. మన దగ్గర ఉంటే మనం ఇస్తాం కదా అందరికీ, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి రీజనబుల్ ఉన్న వాళ్ళంటే చూడగానే అయ్యో వీళ్ళకి దానం చేయాలి అనిపిస్తే చేస్తాం కదా, అట్లా కాకుండా అసలు ఎమ్మటి పడుతున్నారు తెలుసా. ఎంత చిరాకు వచ్చిందో మాకైతే. మనీ మాత్రం మామూలుగా వసూలు చేస్తలేరు. అండ్ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్లో కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే పులిహోర, లడ్డు అండ్ టాయ్స్, బ్యాంగిల్స్, అమ్మవారికి పెట్టే చీరలు, నిమ్మకాయల దండలు, గుమ్మడికాయలు ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువనే అనమాట. ఓన్లీ ఇది సండే అండ్ మంగళవారమే ఉంటుంది ఇట్లా. అండ్ రిమైనింగ్ డేస్లో అసలు పబ్లిక్ ఉండరు అండ్ ఈ షాప్స్ ఉండే అసలు ఏమీ ఉండవు అనమాట. సో ఇట్లా రిమైనింగ్ డేస్లో అయితే ఇంత రష్, ఇంత షాప్స్ ఇవన్నీ అయితే ఏముండవు అనమాట. అండ్ పులిహోర, లడ్డు అవన్నీ కూడా ఏమమ్మారు. అండ్ సింపుల్గా 5 minutesలో దర్శనం అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇట్లా చాలా రకాల వెరైటీ షాప్స్ అయితే చాలా పెట్టిరనమాట. నేను కూడా మంగళవారం రావడం ఫస్ట్ టైం. నార్మల్ టైమ్స్లో చాలా టైమ్స్ వచ్చిన అండ్ సండే కూడా వచ్చినాం, కానీ జస్ట్ ఇట్లా దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగే వచ్చి వెళ్ళిపోయినాం. కానీ ఇంత రష్ ఉన్నప్పుడైతే ఎప్పుడు రాలేదన్నమాట. సో అట్లా మా మొక్కు అయితే తీరిందనమాట. మేమైతే వెంటికన్లు కూడా అమ్మవారికి సమర్పించినామని చెప్పిన కదా. అండ్ వడి బియ్యం పోసినాము అండ్ బోనం కూడా ఎక్కించినాము. సో ఇట్లా మా పూజ అయితే కంప్లీట్ అయింది. మంచి హ్యాపీగా జరిగింది మా పూజని అయితే. అండ్ అప్పటికే 2 o'clock అయిందనమాట. సో ఇంటికి వెళ్ళకుండా మా అత్తమ్మ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటే ఇంకా మేమైతే రాయగిరికి అయితే వెళ్ళినాం అనమాట. సో అన్నయ్య హోటల్లో ఉన్నాడు, రాము అన్నయ్య దగ్గరికి వెళ్దాము అని అంటే అక్కడికి వెళ్తే అన్నయ్య మేము వెళ్ళే వరకు ఈ రైస్ అండ్ కర్రీ అయితే మా కోసం లంచ్ అయితే అరేంజ్ చేసి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళ హోటల్ ఉందని, వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మా అన్నయ్య హోటల్ని విజిట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్. ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మేమైతే బోనం అయితే ఇట్లా ఎక్కించినాం అనమాట ఈరోజు.